రోజు దేవుని బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? సేవకులేంటి, విశ్వాసులేంటి, ఏ మాట మాట్లాడడానికైనా ఏ మాత్రం భయం లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది. అలా ఉండకూడదు. ఎవరైనా మీరు ఏముందిలే తేలికైనా ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు అలాంటి మాటలు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు. మనం ఎవరు కూడా ఏం చేయకూడదు అంట. తీర్పు తీర్చి మనుషుడా, నువ్వు నిరతుడవై ఉన్నావు, నువ్వు ఎలా తీర్పు తీరుస్తున్నావో నువ్వు కూడా అలాగే ఉండవలసిన వాడవై ఉన్నావు కదా. ఏం చెప్తారంటే పాస్టర్ గారు అప్టా ఇట్టాడు, ఈయన సరిగా ఉండడు గానీ ఏం చెప్తాడు తెలుసా? ఆ పాస్టర్ గారు ఏంటి ఇలా వాక్యం ఇట్లా చెప్పారంట, పాస్టర్ గారు ఏంటి లేడీ చేశాడంట. ఈ రోజు ఆరాధన ఏంటో ఉద్యమం లేదు, ఆయనలో లేదు అసలు ఉద్యమం. ఆయనలో ఉద్యమం లేదు గానీ ఇక్కడ ఉద్యమం కావాలంట. అన్నవాని బ్రతుకులే ఉండదు, అసలు ఏమి ఉండదు, వాళ్ళ బ్రతుకు సరిగా ఉండదు. కానీ ఇక్కడ ఎక్కడ ఏ లోపం కనపడద్దా, తక్కువ దాన్ని పట్టుకుందావా అని చూస్తా ఉంటా. దేవుని సన్నిధిలో సేవకుల విషయాల్లో ఇక్కడ తప్పు కనపడద్దా, తక్కువ ఏం చేద్దాం, దాన్ని పట్టుకుని పాస్ చేయాలి. ఎవరో ఒకరు చెప్పాలి, ఇలా ఉండదు అనమాట. ఇలాంటి స్వభావ మనస్తత్వాల నుంచి జాగ్రత్త. ఎందుకు చెప్తాను ఈ మాటలంటే, ఎన్ని మీరు నేర్చుకుని జీవితాన్ని చక్కపరుచుకుని ఏసైని కలుసుకుని చక్కగా ఏసైతో నడవాలని.